హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగొట్టి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు భవిత న్యూస్ భద్రాచలం రావడానికి ముఖ్య కారణం, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాటెవర్ ఏదైనా కావచ్చు, ప్రతి చోట కూడా మనకి కనిపించేది ఒకే ఒక ఆశ్రమం గురించి. అది కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం. అసలు ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది, ఆ ఆశ్రమంలో ఏం జరగబోతుంది, ఎటువంటి విశేషాలు జరుగుతున్నాయి అక్కడ తెలుసుకోవడం కోసం చాలామంది కుతూహలంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే కల్పవృక్ష నారసింహ సాలగ్రామం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేస్తుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఆ విషయమై మనం ఈరోజు భద్రాచలం రావడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం, భద్రాచలం రామాలయానికి కూతవేటు దూరంలోనే ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం ఉందని తెలుస్తుంది. మనం ఇప్పుడు భద్రాచలం వచ్చాము. ఈ రామాలయం మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్నది రామాలయం. ఈ రామాలయం నుంచి మనం చూస్తున్న ఈ దారి ఏదైతే ఉన్నదో, ఈ దారి వెంబటే వెళ్తేనే కల్పవృక్ష నారసింహ సాలగ్రామానికి వెళ్తాము. మరి అక్కడికి వెళ్ళి ఆ కల్పవృక్ష నారసింహ సాలగ్రామంలో జరిగే విశిష్టతలు ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు మనం భద్రాచలం రావడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాము, మనం వెళ్తున్న ఈ మార్గమే కల్పవృక్ష నారసింహ సాలగ్రామానికి వెళ్తున్న దారి. ఈ దారి వెంబటే వెళ్తే ఆ ఆశ్రమానికి మనం చేరుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతాయి, అక్కడ ఉన్న స్వామివారికి అసలు ఎటువంటి పూజా కార్యక్రమాలు, ఎటువంటి కైంకర్యాలు చేస్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం ఈరోజు భద్రాచలం రావడం జరిగింది. చివరికి మనము కోరిన కోరికలు తీర్చే గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమానికి వచ్చాము. ఇక్కడ గోమాతకు గోవిందునికి ఏకకాలంలో ప్రదక్షిణ చేయటం విశేషం అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ ఈ ప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే పుణ్యం ఏంటి, వచ్చే లాభాలు ఏంటి అనేది కూడా మనము ఇక్కడ ఉన్న అర్చకుల స్వాములతో అడిగి తెలుసుకుందాము. అలాగే మనం ఇప్పుడు కల్పవృక్ష సాలగ్రామ నారసింహ సాలగ్రామంలోకి మనం అడుగు పెడుతున్నాము. చూద్దాము లోపల ఎటువంటి విశేషాలు, ఎటువంటి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయో మనం మీకు కళ్ళ కట్టిన కూడా చూపించడం కోసం భద్రాచలంకి భవిత న్యూస్ ఛానల్కి రావడం. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామానికి ఈరోజు మనం లోపలికి రావడం జరిగింది. మనం లోపలికి రాగానే మనకి గోమాతలు మనకి దర్శనం ఇచ్చాయి. ఇక్కడ చూస్తున్నాము, గోమాతలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే గోమాతలు మనకు కనబడుతున్నాయి. అలాగే సర్వదేవతా స్వరూపం అని చెప్పేసి గోమాతలు అని అంటుంటారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆశ్రమంలో చూస్తున్నాము, గోమాతలకి ఏ రోజు ఏం పెడితే ఏ పుణ్యం లాగా వస్తుంది అనేది మాత్రం ఇక్కడ ఫ్లెక్సీలతోటి ఈ ఆశ్రమాల్లో మనకు క్లియర్ కట్గా కనబడుతూనే ఉన్నది. ఇక్కడ గోమార్తన ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అని చెప్పేసి ఒక ఫ్లెక్సీలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని మరియు గోమాతని ఏకకాలంలో దర్శనం చేసుకోవడం వల్ల, ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చే విశేషం ఏంటనేది కూడా ప్రతిదీ కూడా ఏ రోజు ఏ వారం వారికి గోవులకి ఏం పెడితే ఏ దానా పెట్టాలి, ఏ ఆహారం పెట్టాలి అనేది క్లియర్ కట్గా రాయడం జరిగింది. అలాగే గోవులను ఉన్న చోట ఇక్కడ కొన్ని రాతి శిలలు ఇక్కడ నాటడం జరిగింది. అసలు ఇవి ఏంటి, వీటి వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు నాటించడం అనేది కూడా తెలుసుకోవడం కోసం భవిత న్యూస్ ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక స్తంభం ఉంది, రాతి స్తంభం ఉంది. రాతి స్తంభానికి ఎర్రని క్లాత్లో ఒక కొబ్బరికాయలు కట్టి ఉన్నాయి. అసలు ఇవి ఏమిటి, ఎందుకు కట్టారు, వీటి వల్ల విశేషం ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం భవిత న్యూస్ భద్రాచలం రావడం జరిగింది. మరి ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఇక్కడ ప్రతిరోజు ఎటువంటి కైంకర్యాలు జరుగుతున్నాయి, ఇక్కడ విశేషం ఏంటి, ఇక్కడ దర్శించుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో ఇంత ఎత్తున రావడం గల కారణం ఏంటి అనే విషయము వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. నమస్కారం గురూజీ. నమస్కారం. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో ఏ సోషల్ మీడియాలో చూసినా మీ వీడియోలు హల్చల్ అవుతున్నాయి. ముఖ్యంగా కల్పవృక్ష నారసింహ సాలగ్రామం గురించి ఎక్కడ చూసినా సరే ఆ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అంటే ఏమిటి, అంతటి మహిమ ఏమున్నది అసలు అక్కడ? అంటే మీకు గతంలో కూడా చెప్పాము 2-3 సార్లు, ఈ యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామం యొక్క వైభవం కోరిన కోరికలు తీరుస్తుంది అని చెప్పి దానికి పేరు. అవును. నరసింహస్వామియే సాక్షాత్తుగా 750 సంవత్సరాల క్రితం అందించినటువంటి సాలగ్రామం. ఓకే. అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది మా ఒక్కరికే కాదు, ఈ యొక్క ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి సంకల్పంతో మనం ఈ యొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ప్రతినిత్యం కూడా దర్శనం కావచ్చు, ఇక్కడ ప్రదక్షిణ కావచ్చు, ముడుపులు కట్టుకునేటువంటి వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చాలా వైభవంగా ముందుకెళ్తున్నాం. మీరు అన్నట్టుగా సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, అంటే ప్రతి నోటా కూడా అక్కడికి వెళ్తే ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి దాంతో చాలామంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలామంది, కొన్ని వందల మంది ప్రతినిత్యం స్వామివారి దర్శనానికి వస్తున్నారు. కొన్ని వందల మందికి ప్రతినిత్యం మన అన్నప్రసాదాన్ని ఇస్తున్నాం. నార్మల్గా ఉండేటువంటి ప్రసాదాన్ని కూడా అన్ని ప్రతినిత్యం అందజేస్తున్నామండి. అంటే ఇంత తక్కువ కాలంలో అంత గొప్ప పేరు ఎలా సాధ్యపడింది, ఇక్కడ తక్కువ కాలం జనాలకి ఎలా వెళ్ళిపోయింది? తక్కువ కాలం అనేటువంటిది ఏం కాదండి, 750 సంవత్సరాల చరిత్ర ఉండేటువంటిది సాలగ్రామం. ఓకే. ఈ మధ్య కాలంలోనే
దీని యొక్క ప్రభావాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే మనం ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం, ఇప్పుడు మీకు ఇక్కడికి వస్తే మంచి జరిగింది, ఓకే మీరు తప్పకుండా నలుగురికి మీరే చెప్తున్నారు. ఓకే అంటే సామాజిక మాధ్యమాల్లో వచ్చినంత ఎంతైతే ప్రభావం ఉంటుందో ప్రజల దగ్గర ఆ యొక్క ప్రభావం పొందినటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా దాని యొక్క ఫలితాన్ని చూస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఎవరైనా మీకు డైరెక్ట్లీ వచ్చి ఎవరైనా చెప్పారా మేము కోరిన కోరికలకి రోజు వింటుంటాం సార్, ప్రతిరోజు వింటుంటాం. ఓకే. మా అబ్బాయికి ఇక్కడికి వచ్చాక సంతానం అయిందని, పెళ్లి సెట్ అయిన వాళ్ళు అని, తర్వాత ఈ ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినవి కావచ్చు, ఇలా చాలా వింటుంటాం ప్రతినిత్యం. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాకుండా అవుట్ ఆఫ్ నుంచి అంటే యూఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళు, కెనడా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు, అది నిజమేనా? ఆస్ట్రేలియా, కెనడా, టెక్సాస్ ఇలాంటి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే సార్. అంటే వారికి సోషల్ మీడియా ద్వారానే వాళ్ళకి ఎందుకంటే సామాజిక మాధ్యమాల ప్రభావం ద్వారా ఓకే వాళ్ళు చుట్టాలు ఇక్కడికి ఎవరైతే వచ్చి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అలాంటి. గురుజీ ఒక చిన్న మాట, ఇప్పుడు కల్పవృక్ష నరసింహ అంటే ఇందులో స్వామి ఎక్కడున్నారు? వీరేనా? కల్పవృక్ష నరసింహ శాలగ్రామం ఇదేనండి. ఓకే సార్. ఈ కల్పవృక్ష నరసింహం అనేటువంటిది స్వామివారి యొక్క రూపంతో ఉంది కదా, అవును. ఆ లోపల ఉన్నటువంటి ఆ శాలగ్రామమే మనకు కల్పవృక్షం. ఓకే సార్. దాంతోపాటు అక్కడ ఉండేటువంటి వేణుగోపాల స్వామి, ఈ రెండు మూర్తులు కూడా మాకు పెద్దల నుంచి వచ్చినటువంటి. ఓకే. మీ వంశపారపర్యంగా మీ తరాలుగా మీ ఈ తరాల్లో మీ దగ్గర ఆరాధిస్తారు. ఓకే స్వామి, ఇంకొక చిన్న మాట, గోవిందుని ఒక దగ్గరే పెట్టాలి, ఆ ప్రదర్శన చేయడం వల్ల ఏదో జరగబోతుంది అంటే కొన్ని మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఆ ఆలోచన? అంటే గోవు అనేటువంటిది సకల దేవతా స్వరూపం. అవును. అంటే 30 దేవతలు గోవులో ఉంటారని చెప్పి మనకు పెద్దలు చెప్పుకున్నారు. గోమాతను ఆరాధిస్తే భూమిలో ఉండేటువంటి ప్రతి దేవుడిని ఆరాధించినటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్పుకున్నారు. ఓకే. అలాంటి గోమాతని శాలగ్రామం అంటేనే సాక్షాత్తు విష్ణుమూర్తి. ఓకే. అలాంటిది స్వామి ఇచ్చినటువంటి శాలగ్రామాన్ని, గోమాతని ఏకకాలంలో దర్శనం చేసుకొని ఆ ఇద్దరికి ప్రదక్షిణ చేస్తే ఆ జీవితానికి ఇంకేముంటుందండి అంతకంటే కావాల్సినటువంటి భగవద్ అనుగ్రహం. ఎన్ని దోషాలున్నా కూడా పటాపంచలేకపోతాయి. గోవుకి గోవిందుడికి ఒకేసారి ప్రదక్షిణ ఇస్తే ఎన్ని దోషాలున్నా పటాపంచలేకపోతాయి. ఓకే సార్. అయితే మేము వచ్చినప్పుడు మేము చూసాం సార్, ఇక్కడ ముడుపులు అంటే రెడ్ క్లాత్లో కొబ్బరికాయ ఏదో కట్టేసి ఉంది అక్కడ, అలాగే అక్కడ ఒక రాతి శిలకు కూడా కట్టేసి ఉన్నది. సో అవి ఏంటి, ఎందుకు కట్టారు? ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి? అంటే ముడుపులు అనేటువంటిది స్వామి సంకల్పం కోసం, మనం ఏదైతే సంకల్పం చేస్తున్నామో ఆ సంకల్పం కోసం పూర్ణఫలం, అంటే కొబ్బరికాయ అనేటువంటిది పూర్ణఫలం. ఓకే. ఆ పూర్ణఫలాన్ని భగవంతుడికి సమర్పించేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నామండి. ఏదైనా మంచి సంకల్పం చేసుకొని ఇక్కడ ముడుపు కడితే వితిన్ డేస్, ఒక 40 రోజులు, పెద్ద సంకల్పం అయితే కొద్ది రోజులు ఎక్కువ, అలాగని తప్పకుండా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అలా చాలా మంది ఇక్కడ కొన్ని వందల మంది ప్రతినిత్యం ఈ రోజు కట్టినటువంటి చూస్తున్నాం. మొత్తం వందల సంఖ్యలో స్వామివారి వెనకాల కూడా చాలా ఉన్నాయి. అవునండి, కొన్ని వందల మంది ప్రతినిత్యం కడుతున్నారు, ప్రతినిత్యం 100 మంది వస్తున్నారు. సో ఇవన్నీ మరి ఏం చేస్తారు సార్? మరి ముడుపులు కట్టేసి ప్రతి అమావాస్యకు స్వామివారి సన్నిధిలో మహాలక్ష్మి హోమం చేస్తారు. ఓకే. అదేవిధంగా ఆయుష్ హోమం, మహాసుదర్శన హోమం చేస్తారు. ఆ ముడుపులో ఉండేటువంటి కొబ్బరికాయని ఆ రోజు హోమంలో వాడతారండి. ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు అంటే ఆదివారం అమావాస్య కలిసి ఉంది, చాలా విశేషమైనటువంటి రోజు, మహాలక్ష్మి హోమం ఉంది, అందులో ఉండేటువంటి కూడా అందులో వేస్తారు. ఒక చిన్న డౌట్ స్వామి, మళ్ళీ ఒకటి, అమావాస్య అంటేనే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అంటే ఆ రోజు ఏదో క్షుద్ర శక్తులని అవి వాటికి ఏదో శక్తులు వస్తాయని చెప్పేసి అంటారు, దైవశక్తి తగ్గిపోతుంది అంటారు. మీరు ఆ టైంలో అమావాస్య అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి రోజు, చాలా విశేషమైనటువంటి రోజు. ఓకే. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం. దీపావళి అమావాస్య కదండి చేసేది. అవును. అంటే మన ఇంట్లో వెలుగులు నింపడానికి అమావాస్య చీకట్లన్నీ కూడా పారద్రోలేటువంటిది కాబట్టి చాలా విశేషమైనటువంటిది, అదేమి ఉండదండి. అవును, నిజమే మీరు చెప్పాడు. కొన్ని ప్రాంతాల్లో అమావాస్య రోజే కొన్ని కార్యక్రమాలు మొదలు పెడతారు, మంచి మంచి కార్యక్రమాలు. అవునండి. ఓకే గురూజీ, ఇప్పుడు మేము చూసాము గోమాతలు ఉన్న దగ్గర ఈ రాతి స్తంభాలను ఒకటి నాటించారు, గరుకు స్తంభాలు అంటారా? సో వాటి వల్ల వాటి ఎందుకు నాటించారు, వాటి విశేషత అంటే గోమాతల సన్నిధిలో గరుకు స్తంభాలు వేయడం ద్వారా మనకు పితృదోషాలు ఏవైతే ఉంటాయో, పితృశాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారండి. దానికి కానీ అవి వేస్తారు. ఓకే స్వామి, మీ దగ్గరికి చాలామంది విఐపీలు కూడా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చాలామంది వచ్చి మీ అనుగ్రహం తీసుకుని వెళ్ళారు, కొంతమంది విజయం సాధించారని కూడా తెలిసింది. కొంతమంది కాదండి, వచ్చిన వాళ్ళందరూ సాధించారు. అట్లా విఐపీలు కూడా మీ దగ్గరికి రావడానికి గల కారణం అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా మీరు ఏమైనా ముడుపులు కట్టించడం కానీ లేకపోతే ఇంకా స్వామి సన్నిధిలో దర్శనం చేసుకుంటేనే మంచిదని చెప్పారు. మీరు తెలంగాణ అయిపోయింది, ఆంధ్ర ప్రారంభమైంది ఆల్రెడీ. మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి ఆల్రెడీ ప్రదక్షిణ చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలు వస్తున్నారు, అన్ని జరుగుతున్నాయండి. ఓకే. అంటే ఇప్పుడు
ఆంధ్రాలో ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు కూడా అంటే పోటీ చేసే వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళు కూడా వస్తున్నారు అన్న. ఓకే స్వామీజీ. చూశారు కదా, కల్పవృక్ష నరసింహ సాలగ్రామాన్ని దర్శించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయనేది గురువుగారి మాటలో మనం తెలుసుకున్నాము. అలాగే చాలామంది కూడా అంటే ఇతర దేశాల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఇండియాలో నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి కల్పవృక్ష నరసింహ సాలగ్రామాన్ని దర్శించుకొని వారు కోరిన కోరికలు నెరవేర్చుకొని చాలా సంతోషంగా వెళ్తున్నారని చెప్పేసి గురుగారు చెప్తున్నారు. అలాగే ఒక సామాన్యుడి దగ్గర నుంచి వీఐపీ రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. కల్పవృక్ష నరసింహ సాలగ్రామాన్ని దర్శించుకొని మన కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని ఆ కోరికలు నెరవేరేలాగా పూజా కార్యక్రమాలు చేయించుకుంటే మంచిదని చెప్పేసి గురుగారు చెప్తున్నారు.